ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికార టీడీపీలో ఫిరాయింపులే ఈ హత్యలకు కారణమయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాములకు మధ్య జరుగుతున్న తలెత్తిన వర్గపోరులో 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. ప్రకాశంలోని వేమవరంలో పెళ్లికి వెళ్లి వస్తున్న వారిపై ప్రత్యర్థులు దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. చనిపోయిన వారు గోరంట్ల అంజయ్య, రామకోటేశ్వరరావులు, బలరాం వర్గీయులు గారు కాగా వీరిని నరికి చంపింది మాత్రం జంపింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గీయులని తెలుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దీనిపై బలరాం మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి డబ్బు సంపాదన కోసమే టీడీపీలోకి చేరారని, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెడుతున్నారని, మేం సంయమనం పాటిస్తున్నా రెచ్చగొడుతూనే ఉన్నాడన్నారు. గ్రానైట్ క్వారీలకు సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సిన 230 కోట్లు ఎగ్గొట్టారు. ఈ దొంగ సొమ్ము సంగతేంటో సీఎం చంద్రబాబు నాయుడే చెప్పాలన్నారు. ఆయన ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ హత్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలని బలరాం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు చేసిన ఫిరాయింపు రాజకీయాల వల్లే 2 ప్రాణాలు బలైపోయాయని, ఇంకెన్ని ప్రాణాలు పోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?